ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. మంచిది. ఈ రాత్రి వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోయే ముందు దేవుని వాక్యంలో 2 రకాలైన వ్యక్తులను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మొదటిది, కృప పొంది కృతార్థులైన వారు, కృప పొంది పతనమైన వారు రెండవది. కృప పొంది కృతార్థులైన వ్యక్తులలో నోవహును మనం జ్ఞాపకం చేసుకున్నాం. కృప పొంది పతనమైన వ్యక్తులలో లోతును మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిజానికి దేవుడు మనకు కృపనిచ్చేది మనము మన ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి కాదు. ఆయన కృపనిచ్చేది మనము కృతజ్ఞత కలిగి జీవించటానికి, కృతార్థులమై జీవించటానికి. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఇలాగన్నాడు, నా కుమారుడవైన తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. కృపను బలవంతులుగా మారడానికి వాడుకోవాలి, కానీ కృపను బలహీనులుగా మారడానికి వాడుకోకూడదు. కృప వెంబడి కృప దేవుడు మనకిచ్చేది మనం బలవంతులుగా మారడానికి. కృపను బలవంతులుగా మారడానికి, ఫలభరితంగా మారడానికి వాడుకున్న వ్యక్తుల్లో నోవహు తన కుటుంబాన్ని మనం చూడగలం. కృపను దుర్వినియోగపరుచుకొని బలహీనుడిగా, ఫలహీనుడిగా మారడానికి సాదృశ్యమైన వ్యక్తిగా లోతును, తన కుటుంబాన్ని మనం చూడగలం. రండి, వారిద్దరూ కృప పొందిన వారే అని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. దేవుని వాక్యంలో ఒకసారి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. తిరిగి ఆదికాండం 19వ అధ్యాయం 19వ వచనం, తెలుగు బైబిల్లో 18, 19 కలిసే ఉన్నాయి. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నోవహు కృప పొందిన వాడిగా మనం చూస్తున్నాం. లోతు కూడా తను కృప పొందినట్లుగా దేవునితో, అనగా తన దగ్గరికి వచ్చిన ఆ మనుషులతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు కృప పొందిన వాళ్లే. అయితే నోవహు కృప పొందడానికి, లోతు కృప పొందడానికి తేడా కూడా పోయిన వారం చూసాం. నోవహు దేవుని అబ్జర్వేషన్ ద్వారా కృప పొందాడు, కానీ లోతు అబ్రహాము రికమెండేషన్ ద్వారా కృప పొందాడు. దేవుని అబ్జర్వేషన్ ద్వారా, దేవుడు నేరుగా గమనించటం ద్వారా కృప పొందాడు. లోతు అబ్రహాము తన కొరకు రికమెండేషన్ చేయడం ద్వారా కృప పొందాడు. అంటే మనం ఇలా అనుకోవచ్చు, అబ్రహాము ద్వారా, అబ్రహాము ప్రార్థన ద్వారా, అబ్రహాము యొక్క వేడుకోలు ద్వారా లోతు కృప పొందాడు. కానీ దేవుడు తనను గమనించడం ద్వారా నోవహు కృప పొందాడు. ప్రత్యక్షంగా కృప పొందిన వ్యక్తి నోవహు, పరోక్షంగా కృప పొందిన వ్యక్తి లోతు. అంత మాత్రమే కాదు, ఇద్దరూ నీతిమంతులే. అది కూడా నాకు ఆశ్చర్యం అనిపించింది. రండి, ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. ఆదికాండం 6:9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. నోవహు నీతిపరుడు, నిందారహితుడు. లోతు గురించిన సాక్ష్యాన్ని మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక, 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం
పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించను. నోవహు విషయంలో రాయబడిన కొన్ని మాటలు మనం గమనిస్తున్నాం. నీతిపరుడును, నిందారహితుడును, దేవునితో నడిచినవాడు. కానీ లోతు విషయంలో ఒక్క మాటే రాయబడింది. ఏంటది? అది ఓన్లీ రైచస్ మ్యాన్, నీతిపరుడు, అంతే, నీతిమంతుడు. కానీ నిందారహితుడు, బ్లేమ్లెస్ అన్న పదం వాడబడలేదు. దేవునితో నడిచినవాడు అనగా దేవునితో సంబంధం కలిగిన వాడు, సహవాసం కలిగిన వాడు అన్న పదం కూడా వాడబడలేదు. ఇది తేడా మనం గమనిస్తున్నాం. గమనించండి, ఇద్దరూ కృప పొందారు, ఇద్దరూ నీతిమంతులని సాక్ష్యం పొందారు. కానీ వారి జీవితములో చాలా తేడా. ఇద్దరూ లాక్డౌన్ అనుభవాలు గుండా వెళ్ళిన వాళ్లే. ఒకరు ఓడలో గుండా, మరొకరు గుహలో. ఇద్దరూ లాక్డౌన్కు గురైన వాళ్లే. అయితే లోతు 2 సందర్భాల్లో లాక్డౌన్లో ఉన్నాడు. అది కూడా చూద్దాం రండి. 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయంలో 10వ వచనం చూస్తే చదువుతారా? అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసి, సొదొమ వాళ్ళు దొమ్మిగా దండెత్తి లోతు ఇంటి మీదకి వచ్చినప్పుడు లోతును ఆ మనుషులు, ఆ ఇద్దరు దేవదూతలు లోతును లోపలికి లాగి తలుపేశారు. అనగా ఆ రాత్రి ఫస్ట్ లాక్డౌన్ అన్నమాట. ఆ తర్వాత 19వ అధ్యాయం 19వ వచనం, నా ప్రాణమును రక్షించుట వలన నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను అని అన్నాడు. తర్వాత 30వ వచనానికి రండి. లోతు సోయేరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయేరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించెను. అక్కడ లాక్డౌన్లో ఉన్నాడు. మొట్టమొదటిది సావరిన్స్ లాక్డౌన్, సార్వభౌముని యొక్క లాక్డౌన్. రెండవది సెల్ఫ్ లాక్డౌన్. సావరిన్ అనగా సార్వభౌముడైన దేవుడు తన కృపతో లాక్డౌన్ చేశాడు, భద్రపరిచాడు. సొదొమ మనుషుల నుండి, దాడి నుండి, దొమ్మి నుండి రక్షించాడు. అది తన యొక్క ప్రాణం భద్రపరచబడింది. కానీ 30వ వచనంలో తనకు తాను లాక్డౌన్ చేసుకోవలసినప్పుడు ప్రాణం భద్రపరచబడిన ఈ వ్యక్తి ప్రవర్తనలో భగ్నమయ్యాడు, భంగపడ్డాడు. మొదటి లాక్డౌన్లో ప్రాణం భద్రమైంది, రెండవ లాక్డౌన్లో ప్రవర్తన ఛిద్రమైంది. అది ఈ లోతు జీవితంలో మనం చూస్తాం. కానీ ఇద్దరూ నీతిమంతులే. అందుకే గత వారం ధ్యానంలో మనం ఈ మాట అనుకున్నాం. లాక్డౌన్ నీ ఆధ్యాత్మిక జీవితానికి పురుకొల్పుగా ఉందా? లాక్డౌన్ నీ ఆధ్యాత్మిక జీవితాన్ని అధోగతి పాలు చేసేదిలాగా ఉందా? లాక్డౌన్ నువ్వు ఫలభరితంగా మారడానికి కారణమవుతుందా? లాక్డౌన్ నీవు ఫలహీనుడిగా మారడానికి కారణమవుతుందా? దేవుని కృపను ఉపయోగించుకొని బలవంతుడవుతున్నావా? దేవుని కృపను దుర్వినియోగం చేసుకొని కామాతురతకు లోనయ్యి బలహీనుడిగా, ఫలహీనుడిగా మారిపోతున్నావా? ఇది వ్యక్తిగతంగా నేనెవరిని పర్యవేక్షించలేను, మీరు నన్ను పర్యవేక్షించలేరు. అందరినీ హృదయాలను ఎరిగిన దేవుడు ఆయన అందరినీ చూడగలడు. కానీ యెహోవా దృష్టిలో ఎవరు ఎలా ఉన్నారో దేవునికి తెలుసు.
అలాగే మీ మట్టుకు మీరు కూడా వాక్యాన్ని ఆలకించేటప్పుడు లాక్డౌన్ని ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నారో మీరే పరీక్ష చేసుకోండి. అదే కృప పొందిన నోవహు, నీతిమంతుడని నిందారహితుడని సాక్ష్యం పొందిన నోవహు ఆ ఓడలో ఆ సమయాన్ని ఆశీర్వాదకరంగా, ఆనందకరంగా, ఆరాధన కొరకై తప్పకుండా వాడుకొని ఉంటాడు అని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే బయటికి వచ్చి రాగానే అతడు చేసిన పని ఆరాధన చేయడం, బలిపీఠాన్ని కట్టడం. బయటికి వచ్చి రాగానే అతడు చేసిన పని దేవుడు చెప్పల, బయటికి రమ్మనే చెప్పాడు. కాబట్టి ఆరాధన అనేది లోపల ఉన్నప్పుడే అది ఎవరు చెప్పకుండా చేయగలుగుతారు. చాలాసార్లు సంఘములో నాయకులు కానీ కాపర్లు కానీ స్తోత్రాలు చెల్లించండి అని అన్నా కూడా చాలామందికి నోరులు పెగలవు. కారణం ఏంటంటే వారమంతా ఆ లాక్డౌన్ ఎక్స్పీరియన్స్ని, వారమంతా ఆ షట్ డౌన్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి నీల్ డౌన్ అనుభవం లేనందువల్ల వాళ్ళ నోర్లు కూడా షట్ డౌన్ అయిపోతుంటాయి. లోపల హృదయాలు సిద్ధపాటు లేకపోతే బయటికి ఆరాధన అనేది రాదు. అందుకనే ఆరాధన అనే దానికి మంచి నిర్వచనాన్ని మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా. విమోచించబడిన హృదయములో నుండి సహజ సిద్ధంగా బయటికి వచ్చే ప్రతిస్పందనే ఆరాధన. వర్షిప్ ఈజ్ ఏ న్యాచురల్ రెస్పాన్స్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఏ రిడీమ్డ్ హార్ట్. కానీ లోతు జీవితంలో అట్టి అనుభవాలు మనకు కనపడవు. మంచిది. నోవహు ఎలాగు కృప పొందిన వాడు ఎలాగు బ్రతికాడో పోయిన వారం ధ్యానంలో మనం చూసాం. ఈరోజు కృప పొందిన వాడైన లోతు ఎలాగు జీవించాడో లోతు జీవితాన్ని మనం ఆలోచించేద్దాం. రండి, ఆదికాండం 13, 14, 19 అధ్యాయాలు మనం చూస్తాం. అక్కడక్కడ మనం ధ్యానం చేద్దాం. ఈ 3 అధ్యాయాలలో లోతు యొక్క వివరాలు మనకి కనబడతాయి. అంటే 13వ అధ్యాయంలో మనం సొదొమ వైపు ప్రయాణించిన లోతును మనం చూస్తాం. 14వ అధ్యాయంలో పట్టబడిన లోతును మనం చూస్తాం. 19వ అధ్యాయములో విడిపించబడి పాపం చేసిన లోతును మనం చూస్తాం. పాపములో పడిన లోతును మనం చూస్తాం. మళ్ళా చెప్తాను, దేవుని స్నేహితుని సహవాసం నుండి దూరంగా ప్రయాణం చేసిన లోతును 13లోను, శత్రువు చేత పట్టబడిన లోతును 14లోను, అలాగే 19వ అధ్యాయములో పాపములో పడిన లోతును మనం చూస్తాం. సులభంగా ఈ 3 అధ్యాయాలలో మనం ఈ రీతిగా జ్ఞాపకం పెట్టుకోవచ్చు. మంచిది. ఈ లోతు జీవితంలో నీతిమంతుడు అన్న పదానికి ఆ సాక్ష్యం పొందాడు కదా. నేను ఆలోచన చేస్తూ ఎందుకు లోతును నీతిమంతుడు అని దేవుడు అన్నాడో నాకు ఆశ్చర్యం అనిపించింది. కానీ వాక్యములు అలా రాశారు కాబట్టి దాన్ని మనమేం ప్రశ్నించలేం. కానీ సహజంగా మనం ఈ స్టడీని లోతు గురించి ఆలోచించడానికి చేయటం లేదు, కానీ లోతు అనే అర్థంలో నిన్ను నన్ను పరీక్ష చేసుకోవడానికి మనం ఈ స్టడీ చేస్తున్నాం. అర్థం లోతుది, కనపడాల్సిన ముఖం మనది. లోతు ప్రవర్తనలో మన ప్రవర్తన చూసుకోవాలి. లోతు ముఖంలో మన అంతరంగాన్ని పరీక్షించుకోవాలి. అదే ఈరోజు మనం చేయబోతున్నాం. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. లోతులో తప్పులు ఎన్నితే ఈ రాత్రి లోతుకొచ్చే నష్టం లేదు, మనకొచ్చే ప్రయోజనం కూడా లేదు. కానీ మనలో తప్పులు మనం చూసుకోగలిగితే అది మనం మేలు పొందుతాం, దీవెన పొందుతాం, బలవంతులుగా మారుతాం, దేవుని కొరకు ప్రభావవంతమైన జీవితాన్ని జీవిస్తాం. రండి, సహజంగా నీతిమంతుడు కృప ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. నా విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. యేసు ప్రభు రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు. వాక్యం ద్వారా నీతిమంతులుగా తీర్చబడటానికి కొత్త నిబంధనలో అనేక కారణాలు ఉన్నాయి. పాత నిబంధనలో మనకు కనబడేది ఒకటే కారణం, దేవుణ్ణి నమ్మడం ద్వారా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంతే.
ట్రస్టింగ్ గాడ్, బిలీవింగ్ గాడ్. దేవుని నమ్మడం ద్వారానే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడతాడు. పాత నిబంధనలో. కొత్త నిబంధనలో రక్తము, వాక్యము, విశ్వాసం ఇవన్నీ కలిశాయి. అయితే ఆ విశ్వాసము లోతుకు కూడా ఉంది, లేదని మనం చెప్పలేం. అలా కాకపోతే అతడు నీతిమంతుడు అన్న పదం అక్కడ రాయబడదు. అంతేకాదు, కృప ద్వారా కూడా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డట్లు మనం చూస్తాం. కృప చూపాడు. నోవహుల మీద కూడా కృప చూపాడు, లోతు మీద కూడా కృప చూపాడు. ఇద్దరు కృప పొందిన వాళ్ళు. అయితే రెండు సందర్భాలలో వారు నీతిమంతులు. ఒకటి నమ్మడం ద్వారా, రెండు కృప పొందడం ద్వారా. క్రొత్త నిబంధన విశ్వాసులమైన మనకు కూడా దేవుని కృప మనల నీతిమంతులుగా తీర్చింది. ఆయన యందు విశ్వాసము కూడా మనల నీతిమంతులుగా తీర్చింది. అయితే కృప నీతిమంతులు అనేటప్పుడు కొన్ని లక్షణాలు వారిలో కనపడాలి. చూద్దాం, చూడండి. నీతిమంతుల గురించి ఆలోచన చేయడానికి కొన్ని వచనాలు మనం పరీక్ష చేసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతారా? సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవను, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నాడు. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. అనగా నీతిమంతునికి ఒక పోలిక ఇక్కడ ఇవ్వబడింది. ఏంటంటే బిల్డింగ్. అతను ఒక బిల్డింగ్ లాగా ఉండాలి, ఒక కట్టడం లాగా ఉండాలి. కానీ లోతు బిల్డింగ్ లాగా కనపడడు. అతడు వెల్డింగ్ చేయబడ్డట్టు కనపడతాడు, బిల్డింగ్ లాగా కనపడడు. ఆయన వెల్డింగ్ చేసి పెట్టినట్టు ఉంటాడు. స్థిరమైన తత్వం తనలో కనపడదు. కానీ నోవహు స్థిరుడిగా మనకు కనపడతాడు. వాళ్ళిద్దరి సంగతి పక్కన పెడదాం. మరి మన సంగతి? దేవుని వాక్యం మనకి ఇలా చెప్తుంది కదా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి. నీతిమంతులైతే తప్పకుండా ఎలా ఉంటారు? నిత్యము నిలుచు కట్టడం లాగా, బిల్డింగ్ లాగా ఉంటారు. నీతిమంతుని యొక్క రెండవ క్వాలిటీ మనం చూద్దాం రండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం చూడండి. సామెతలు 12:26. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పును. నీతిమంతుడైతే రెండవ లక్షణం కనపడాలి, వేరే వాళ్ళకి దారి చూపాలి. మొదటగా బిల్డింగ్ లాగా ఉండాలి, రెండవది గైడింగ్ క్వాలిటీ ఉండాలి. గైడింగ్, నడిపించడం, దారి చూపడం. యేసు ప్రభు రక్తములో నీతిమంతులుగా తీర్చబడిన మనం ఆయన యందు విశ్వాసముంచుట ద్వారా నీతిమంతులుగా చేయబడిన మనం ఆయన ద్వారా బలపరచబడి ఆయన కృప ద్వారా నీతిమంతులుగా చేయబడిన మనం ఈ లక్షణాలు మనకు టాలీ అవుతున్నాయా పరీక్ష చేసుకుందాం. స్థిరమైన కట్టడం లాగా మనం ఉన్నామా? పరిస్థితులకు, గాలులకు ఊగిపోతున్నామా? రెండవదిగా దారి చూపే వాళ్ళలాగా ఉన్నామా? దారి తప్పించే వాళ్ళలాగా ఉన్నామా? లోతు దారి చూపే వాళ్ళలాగా లేడు, కానీ దారి తప్పించే వాళ్ళలాగా ఉన్నాడు. తను దారి తప్పాడు, తన భార్య, పిల్లలు కూడా దారి తప్పడానికి కారణమయ్యాడు. కానీ నీతిమంతుడే. కానీ ఈ విషయాలు తనకి అన్వయించబడుతున్నట్టు అనిపించటంలా. మూడవది చూడండి, 21వ అధ్యాయం 26వ వచనం. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచుండును. నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచుండును. మూడవది అతని గివింగ్ క్వాలిటీ. నీతిమంతుల్లో కనపడేది వెనుక తీయక ఇవ్వడం, కానీ లోతులో అది కనపడదు. నోవహులో అది కనపడుతుంది. తన పొలాన్ని, తన స్థలాన్ని, తన బంగారాన్ని, తన వెండిని, తన ఆస్తిని ఇదంతా అమ్మకుండా ఓడగడటం అవుతుందా? అవదు. అంటే ఓడగట్టడం కొరకు చాలా ఖర్చు పెట్టాడు. నీతిమంతుడు అన్న పదం
బిరుదు నోవహుకు సరిపోయింది. కానీ లోతు దగ్గర ఆలోచన చేస్తే వెనుక తీయక ఇచ్చుచుండును అన్న మాట అసలు ఇచ్చినట్టే కనపడదు. మనం ఎప్పుడు ఇచ్చినట్టు మనం చూడం. అందుకే భక్తులు చెప్తుంటారు కదా, లోతు ఎప్పుడూ దేవుని కొరకు ఒక్క బలిపీఠం కట్టిన దాఖలా కూడా కనపడదు. తన కొరకు ఇల్లు కట్టుకున్నాడు, కానీ ఒక్క బలిపీఠం, నాట్ ఈవెన్ వన్ సింగిల్ ఆల్టర్. అబ్రహాము కడుతుంటే చూస్తున్నాడు, ఆయన బలిలో ఈయన బలి కలిసిపోయింది. కానీ ఒంటరిగా లోతు ఒక్క బలిపీఠం కూడా కట్టల. బలిపీఠం కట్టాలంటే శ్రమ కావాలి, ఖర్చు అవుతుంది. అబ్రహాంతో కలిసి కొట్టుకెళ్ళాడు, కానీ వ్యక్తిగతంగా ఖర్చు పెట్టిన వాడు కాదు. నీతిమంతుడైతే అతనిలో గివింగ్ క్వాలిటీ ఉంటుంది. వెనుక తీయక ఇచ్చుచుండను. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సేవకు ఇచ్చే విషయంలో, సువార్త కొరకు ఇచ్చే విషయంలో, దేవుని సేవకులకు ఇచ్చే విషయంలో, పేదలైన వారికి ఇచ్చే విషయంలో, అంతేకాదు బలహీనులైన వారికి, వృద్ధులైన వారికి, విధవరాండ్లైన వారికి సహాయం చేసే విషయంలో నీతిమంతులైతే వెనుక తీయక ఇస్తూనే ఉంటారు. లోతులో ఆ లక్షణాన్ని మనం చూడం. లోతు పేరుకు లోతే కానీ బ్రతుకులో లోతు లేని వ్యక్తిగానే మనం చూస్తాం. పేరులో లోతు ఉంది, జీవితంలో లోతు లేదు. జీవితంలో లోటు ఉంది. అందుకనే లోతు మనం ఆలోచన చేసాం. లోతును విమర్శించడానికి చెప్పటం లేదు, మనల్ని మనం విమర్శించడానికి చెప్తున్నాను. అది 3వది. 4వది, నీతిమంతునికి ఉండే మరొక క్వాలిటీ 24వ అధ్యాయం 16వ వచనం చూడండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నీతిమంతుడైతే పడిన తర్వాత లేస్తాడు, కానీ లోతు పడుతున్నాడు కానీ లేవడాన్ని మనం గమనించగలం. సోదరులారా, సోదరీలారా, దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా మీరు ఎప్పుడైనా దేవునికి విరోధంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని ఆత్మకు విరోధంగా పాపం చేసి పడిపోయిన సందర్భాలు జ్ఞాపకం వస్తున్నాయా? అందులోనే ఆగిపోయారా? అందులోనే నిలిచిపోయారా? మీ తప్పులు మీకు అర్థమవుతున్నాయా? పడిపోయిన స్థితిలోనే ఉన్నారా? పడిపోయిన స్థితిలోనే కొనసాగితే నీతిమంతులు ఎవరు? పడిపోయిన స్థితిలో నుండి లేవాలి. లేవాలంటే ఎప్పుడు లేవాలి? వెంటనే లేవాలి. పడిపోయిన తర్వాత ఎంతసేపు ఉంటాం మనం? కింద పడిన తర్వాత వెంటనే లేస్తాం. పడిపోయిన తర్వాత వెంటనే మనం లేస్తాం కదా, మనకు తెలుసు కదా. ఒకవేళ మనం లేవలేకపోతే సహాయం కొరకు కేక వేస్తాం, నన్ను లేపండి అని. నీతిమంతుడైతే లేవనైనా లేస్తాడు, లేవడానికి మరొకరు సహాయమైనా కోరతాడు. కానీ ఈ లక్షణం దగ్గర లోతు విఫలమైనట్టు మనం చూస్తాం. నోవహు కూడా పడిపోయాడండి ఒకసారి. ఎప్పుడు? జలప్రళయం తర్వాత, ద్రాక్షారసం తాగి. కానీ ఆ స్థితిలో లేడు, లేచాడు. ప్రియులారా, తర్వాత కుమారులను దీవించాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉండగా ఈ సమయంలో నీవు పడిపోయిన స్థితిలో ఉన్నావా, లేచిన స్థితిలో ఉన్నావా? నువ్వు పడిపోతే తిరిగి లేవాలి, నిలిస్తే పడిపోకుండా చూసుకోవాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు హెచ్చరిక చేశాడు కదా, తాను నిలుచుచున్నానని తలంచుకొని ప్రతివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అది రైజింగ్ నేచర్ వాళ్ళల్లో కనబడుతుంది. మొదటిది బిల్డింగ్ లాగుంటాడు, రెండవది గైడింగ్ చేస్తుంటాడు, మూడవది గివింగ్ అతనిలో కనబడుతుంది, నాలుగవది పడిపోయినప్పుడు రైజింగ్ అతనిలో ఉంటుంది. ఆ తర్వాత మాట చూడండి, 4 పర్యాయాల్లో ఈ మాట కనబడుతుంది. మనం 2 వారాల క్రితం బైబిల్ స్టడీలో కూడా సహోదరుడు జ్ఞాపకం చేశాడు ఆ మాట. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ మాట మనం హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం.
అదే మాట క్రొత్త నిబంధనలో 3 సందర్భాలలో సిద్ధాంత పత్రికలు అంటారు, వీటిల్ని డాక్ట్రినల్ ఎపిస్టిల్స్ అంటారు. ఆ 3 పత్రికల్లో కూడా కనపడుతుంది. రోమా పత్రిక, గలతీ పత్రిక, హెబ్రీ పత్రిక. ఈ 3 పత్రికలను ఒక దేవుని సేవకుడు ఇలాగూ జ్ఞాపకం ఉండేలాగా చెప్పాడు. రోమా పత్రికను సువార్త సమరం అన్నారు, గలతీ సువార్త వివరం అన్నారు. గలతీ పత్రికను సువార్త సమరం అన్నారు. హెబ్రీ పత్రికను సువార్త శ్రేష్టాంశం అన్నారు. 3 మాటలు 3 పత్రికలకు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు తప్పకుండా, ప్రతి విశ్వాసి రోమా పత్రికను, గలతీ పత్రికను, హెబ్రీ పత్రికను తప్పకుండా చదవాలి. ఈ 3 పత్రికలు చదవకుండా క్రైస్తవ జీవితంలో పరిపక్వత దశకు రాలేరు. ఇప్పటికైనా ప్రారంభం చేయండి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని హబక్కూకు 2:4 చెప్పిన మాట క్రొత్త నిబంధనలో ఈ 3 పత్రికల్లో ఉంటుంది. ఎక్కడెక్కడ ఉంది అంటే రోమా పత్రిక 1:17 ఆ మాట కనబడుతుంది. గలతీ పత్రిక 3:12 ఆ మాట కనబడుతుంది. హెబ్రీ పత్రిక 10:38 ఆ మాట కనబడుతుంది. సేమ్ మాట. అయితే నోవహు విశ్వాస మూలంగా జీవించాడు. మరి లోతు విశ్వాస మూలంగా జీవించినట్లుగా మనం గుర్తించగలమా? విశ్వాస మూలంగా బ్రతకలేదు, కానీ వెలిచూపును బట్టి బ్రతికాడు. మరి మనం ఆలోచించేద్దాం. నీతిమంతుడు అని సాక్ష్యం అయితే ఉంది, బాగానే ఉంది. కానీ నీతిమంతుడు అంటే ఆ లక్షణాలు ఉండాలి కదా. తర్వాత అనగా లివింగ్ క్వాలిటీ అన్నమాట, అది వారి యొక్క జీవించే లక్షణం. తర్వాత మాట చూద్దాం రండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుని యొక్క మరొక లక్షణం ఏంటంటే నీతిని జరిగించాలి. నేను దీనికి పెట్టాలనుకున్న పేరు ప్రాక్టైజింగ్. నీతిని సాధకం చేస్తుండాలి. ప్రాక్టైజింగ్ క్వాలిటీ. నీతిమంతులైతే తప్పకుండా ఈ లక్షణాలు కనపడాలి. ఏదో నేను అప్పుడు నమ్మినప్పుడు నీతిమంతుడిగా చేశానండి అనేది కాదు. పొజిషనల్లీ యు మే బి రైచస్, బట్ ప్రాక్టికల్లీ స్థానపరంగా నువ్వు నీతిమంతురాలు అయితే కావచ్చు. మరి ఆచరణాత్మకంగా నీతిపరులవైతే ఈ లక్షణాలు కనపడాలిగా. మరి ప్రభు తన రక్తం చేత నిన్ను నీతిమంతుడిగా చేశాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతురాలుగా చేశాడు. ఆయన కృప ద్వారా నీతిమంతురాలుగా చేశాడు. ఓకే, పొజిషనల్లీ యు ఆర్ రైచియస్, కానీ ప్రాక్టికల్లీ మరి నీతిమంతుడైతే ఈ లక్షణం ఉండాలిగా, ఈ లక్షణాలు కనపడాలిగా. చివరిగా సామెతల గ్రంథం 20వ అధ్యాయానికి రండి. సామెతలు 27. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు. అనగా వారి యొక్క ఆఫ్ స్ప్రింగ్ అంటారు, తర్వాతి తరం ధన్యులవుతారు. నీతిమంతుని యొక్క పిల్లలు. ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే నోవహు యొక్క పిల్లలు ధన్యులైనట్లు మనం చూస్తాం, కానీ లోతు యొక్క పిల్లలు మనం చూడం. కాబట్టి సోదరులారా, సోదరీలారా, ఆలోచన చేయండి. నిజంగా నీతిమంతులైతే తర్వాత తరము వాళ్ళు ధన్యులయ్యేలాగా జీవితం ఉందా? దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవక్కడవే కాదు నీ ఇంటి వారు కూడా రక్షించబడతారు. మీరు చాలామంది నీతిమంతులుగా తీర్చబడ్డారు. మరి ఆ ప్రభావం మీ పిల్లల మీద ఎందుకు పట్టలేదు? మీరు నీతిమంతులుగా మారారు, మరి మీ
తదనంతరం సంతానం సంగతి ఏంటి? ఈ 7 విషయాలలో లోతు దగ్గర ప్రశ్నార్థకంగా ఇవి మిగిలిపోయాయి. లోతు గురించి కాదు మన స్టడీ, మన గురించి. ఈ 7 విషయాలలో మనం ఎక్కడున్నాం? బిల్డింగ్గా ఉన్నామా? గైడింగ్ లక్షణం ఉందా? గివింగ్ లక్షణం ఉందా? రైజింగ్ లక్షణం ఉందా? లివింగ్ లక్షణం ఉందా? ప్రాక్టైజింగ్ లక్షణం ఉందా? ఆఫ్ స్ప్రింగ్. వాటి విషయమై నీ యొక్క సాక్ష్యం ఏంటి? నీ అనుభవాలు ఏంటి? ఆలోచన చేయండి. నీతిమంతుడు అని పేరు పొందాడు. దేనికైనా ఒక పేరుంటే అది సార్థకం అవ్వాలిగా. పాలు అంటే తెల్లగా ఉండాలి, దానికి ఒక రకమైన వాసన ఉండాలి, వేడి చేస్తే పొంగాలి, పంచదార కలిపితే తీగా మారాలి. ఊరికే పాలు అని ఉన్నాయి. పాలు ఫెనాయిల్ కూడా అలాగే ఉంటుంది. పాలు ఫెనాయిల్ ఒకలాగే ఉంటుంది, కానీ పాలు వేరు, ఫెనాయిల్ వేరు. చూడటానికి ఒక రకంగానే కనపడుతుంది. రెండిటి మీద 2 బాటిల్లో పోసి పాలు అని రాయొచ్చు, కానీ వాసన చెప్పాలి, టేస్ట్ చెప్పాలి, దాని లక్షణాలు చెప్పాలి. నీతిమంతుడు అని ఊరికే లేబుల్ వేసుకుంటే కుదరదు. నీతిమంతుడని వాస్తవం, రియాలిటీ అది కనపడాలి. ఈ 7 విషయాల్లో ఎవరి మట్టుకు వాళ్ళు పరీక్ష చేసుకుందాం. కృప పొందితే సరిపోదు. కృప కృతార్థులవ్వడానికి, కృప బలవంతులవ్వడానికి, కృప నీతిమంతులుగా తీర్చబడమే కాదు, నీతిని అనుసరించి నడవడానికి. మరి అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా? ఆలోచన చేద్దాం. రండి త్వరగా లోతు జీవితాన్ని మనం స్టడీ చేద్దాం. ఆదికాండం 19వ అధ్యాయం. ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. రండి. లోతులో ఆ కృప దుర్వినియోగం అవ్వడానికి కారణాలు, లేదా నీతిమంతుడు అన్న సాక్ష్యం ప్రశ్నార్థకంగా కనబడడానికి కారణాలు ఆలోచన చేద్దాం. మరలా చెప్తున్నాను, ఇది లోతును విమర్శించడానికి కాదు, మనలను పరీక్షించుకోవడానికి. ఎందుకు అతడు అలాంటి సాక్ష్యం పొందాడు? ఎందుకు తనకివ్వబడిన కృపను దుర్వినియోగం చేసుకున్నాడు? చూద్దాం రండి. 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 13:10. లోతుకు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గుమర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. చాలు. మొట్టమొదటిగా లోతు చేసిన పని స్వార్థపరత్వం అతనిలో కనపడుతుంది. సోదరులారా, సోదరీలారా, మనలో ఎప్పుడైతే సెల్ఫిష్నెస్, స్వార్థాన్ని గురించి ఆలోచించటం ప్రారంభమవుతుందో కృప దుర్వినియోగం అవడం ప్రారంభమవుతుంది. అసలు కృప అంటేనే అపాత్రులైన వారిని పాత్రులుగా చేయడం, అనర్హులైన వారిని అర్హులుగా చేయడం, అదే కృప. అది పొందిన తరువాత స్వార్థపూరితంగా ఆలోచిస్తే ఆ కృప దుర్వినియోగం కాక ఏమవుతుంది? తనకు సహవాసం కంటే స్థలమే ప్రాముఖ్యం. అందుకే పర్వతం కంటే మైదానాన్ని కోరుకున్నాడు. మైదాన ప్రాంతం, మైదాన ప్రాంతం. ఈ సొదొమ అంతా అలాంటి ప్రాంతం, ప్లేయింగ్ అని రాయబడింది. మంచి సారవంతమైన సస్యశ్యామలమైంది. అతని స్వార్థపరత్వం. రెండవది 11వ వచనం చూడండి. కాబట్టి లోతు తనకు
యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని ఎంపికలు చేసుకునే విషయంలో దూకుడుతనం, ఇది రెండవ లక్షణం అన్నమాట. ఆలోచించే విషయంలో స్వార్థపరత్వం, ఎంపికలు చేసుకునే విషయంలో దూకుడుతనం, తొందరపడి తనకు అవకాశం రానే వచ్చింది, ఈ అవకాశాన్ని అతడు ఎలా వాడుకుంటున్నాడో అర్థమవుతుందిగా. అబ్రహాము అవకాశం ఇచ్చాడు, సరే నీకు నాకు విరోధం ఉండకూడదు, మనం సహోదరులం. ఇలాంటి పరిస్థితుల్లో మనం దగ్గరగా ఉండి పోట్లాడుకోవడం ఎందుకు, దూరంగా ఉండి సమాధానంగా ఉందాం అని అబ్రహాము ఒక మంచి ప్రపోజల్ పెట్టాడు. దొరికిందే తడవుగా లోతు తొందరపడి కోరుకున్నాడు. తనను కోరుకోమంటే నిజానికి ఏమనాలి? లేదు పెదనాన్న, లేకపోతే అన్నా నువ్వు పెద్దవాడివి, నువ్వు కోరుకో ముందు అనాలి. కానీ దూకుడుతనం చూడండి, తనకు ఏర్పరచుకొని. ప్రియులారా, ఎవరి మనసులోనైతే స్వార్థపూరితమైన ఆలోచనలు వస్తాయో బయటికి వాళ్ళు కోరుకునే తీర్మానాలు అవి అలాగే ఉంటాయి, వాటిలో దూకుడుతనం కనపడుతుంటది. తర్వాత మూడవది చూడండి, 13వ అధ్యాయంలోనే 12వ వచనం. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. మైదానాల్లో కాపురం ఉన్నాడు, గుడారం ఎక్కడ వేసుకున్నాడు? ముందు మైదానాల్లో ఉన్నాడు. మైదానాల దగ్గర నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ దగ్గరికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళా. దీని గురించి ఒక దైవ సేవకుడు అన్నాడు, మెనీ బిలీవర్స్ టుడే దే లివ్ బిట్వీన్ దీస్ టూ స్టేట్స్. ఏంటంటే సొదొమ వరల్డ్లీనెస్, అలాగే మమ్రే గాడ్లీనెస్. చాలా మంది విశ్వాసులు ఈరోజు ఈ రెండిటికి మధ్యలో బ్రతుకుతున్నారు. ఆదివారం పూటేమో గాడ్లీనెస్, వారం అంతానేమో వరల్డ్లీనెస్. ప్రభు దినమందు భక్తి, మిగతా 6 దినాల్లో యుక్తి. ప్రభు దినమందు మాత్రం ఆయన వాక్యానికి లోబడినట్లు అటు ఇటు మధ్యస్థంగా ఉండడం. ఈ మధ్యస్థ విషయాన్ని ప్రభు అస్సలు జీర్ణించుకోలేడు. నువ్వైతే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. మీడియేటర్సే ఎక్కువ. లోకంలో మీడియేటర్స్ తక్కువ కానీ మీడియేటర్స్ ఎక్కువ. మధ్యవర్తులు తక్కువ కానీ మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఎక్కువ. వాస్తవా కాదా? ఆలోచన చేయండి. అక్కడ దాకా ఎందుకు, పరీక్షల్లో కూడా మీకు సంగతి చెప్పనా, పరీక్షలు రాసిన తర్వాత కూడా టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? కొద్దిమంది ఉంటారు. ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? వాళ్ళు కూడా కొద్దిమంది ఉంటారు. ఈ మిగతా బ్యాచ్ అందరు ఎక్కడ ఉంటారు? ఎక్కువ శాతం ఎక్కడ ఉంటారు చెప్పండి? యావరేజ్. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. దేవునికి దగ్గరగా జీవించే వాళ్ళు, ప్రభావవంతమైన జీవితం జీవించే వాళ్ళు తక్కువ. అలాగని పూర్తిగా పాపంలో జీవించే వాళ్ళు ఒక రకం. కానీ మధ్యస్థంగా జీవించే వాళ్ళు ఎక్కువ మంది. సంఘాల కాలానుగుణంగా మనం ఆలోచన చేస్తే మనం లవదికయ సంఘ కాలంలో ఉన్నాం అని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు, మనకు తెలుసు కదా. నువ్వు వెచ్చగా లేవు, చల్లగా లేవు, నువ్వు వెచ్చగా ఉన్నావు. ఆదివారం వేడిగా, వారం అంతా చల్లగా. వేడి చల్ల కలిపితే వచ్చేదేంటి? నులివెచ్చన, గోరువెచ్చన. అంటే ఈ వేడితనం ఏమంటదంటే, వేడిగానున్నావుగా అన్న సంతృప్తి ఇస్తుంది. అలాగని పూర్తిగా వేడా అంటే కాదు.
చల్లగా ఉన్న వాళ్ళకి ఆన్సర్ చెప్పగలదు, వేడిగా ఉన్న వాళ్ళకి ఆన్సర్ చెప్పగలదు. ఈ నులివెచ్చనితనం క్రైస్తవ జీవితంలో కూడా అంతే. సో హీ వాజ్ లివింగ్ ఇన్ బిట్వీన్ గాడ్లీనెస్ అండ్ వరల్డ్లీనెస్. ప్రియులారా, అందుకనే కృప దుర్వినియోగమైంది. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న సోదర సోదరీలారా, ఈ రాత్రి భక్తికి యుక్తికి మధ్యలో మీరు జీవిస్తూ ఉంటే మీ జీవితం విరక్తిలో పడిపోతుంది. జాగ్రత్త. మీకే అనిపిస్తుంది. లోతు జీవితం అలాగే పడింది. ఎంత విచారకరమైన ముగింపు. తర్వాత మాట చూడండి, 13వ అధ్యాయం 12-13 వచనాలు ఇప్పుడు మనం చదివాం కదా. రాజీ పడే తత్వం అన్నమాట ఇది. పర్వాలేదు, నేను అటు మరీ మమ్రేకి దూరంగా లేను, అలాగని సొదొమాకి దగ్గరగా లేను. సొదొమలో కూడా వెళ్ళలేదు, కానీ దూరంగా ఉన్నా. రాజీ పడే తత్వం ఇది అలవాటైపోయింది. ఎప్పుడైతే దీనికి అలవాటు పడతారో 14వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, మనం ఇందాక పేరు పెట్టుకున్నాం కదా, ఏంటిది? శత్రువుల చేతికి చిక్కాడు. ప్రియులారా, అందుకు నా ధ్యానంలో నేను ఇలా అనుకున్నాను. 13వ అధ్యాయంలో ఆత్మీయంగా చిక్కాడు, 14వ అధ్యాయంలో శత్రువుల చేతిలో చిక్కాడు. 13వ అధ్యాయంలో ఆత్మీయంగా చిక్కిపోయాడు. 14వ అధ్యాయంలో శత్రువుల చేతికి చిక్కిపోయాడు. సహోదరులారా, దేవుని వాక్యాన్ని గుండా మనల్ని పరిశీలించుకున్నప్పుడు స్వార్థం ఎప్పుడైతే మనలో పనిచేస్తుందో, తర్వాత ఇహలోక విషయాల్లో దూకుడుతనం, ఎంపికల్లో దూకుడుతనం మనలో ఎప్పుడైతే పనిచేస్తుందో, రాజీపడి బ్రతకడం అనే లక్షణం మనలో ఎప్పుడైతే పనిచేస్తుందో, తరువాత జరిగే పర్యవసానం శత్రువు చేతికి అప్పనంగా దొరకడం. అందులో మన ప్రమేయం ఏమీ లేదు. శత్రువు అమాంతంగా చేజిక్కించుకుంటాడు. అందుకే జాగ్రత్తగా ఉందాం. తర్వాత మాట చూద్దాం, 19వ అధ్యాయంలో 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చొని ఉండెను. గమనించారా తేడా? మమ్రేకి దూరమైన వ్యక్తి, సొదొమకి దగ్గరగా వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు? గేట్ దగ్గర ఉన్నాడు. హి వాస్ నియర్ గేట్. అంటే ఇల్లు లోపల ఉంది, కానీ నేను గేట్ దగ్గర ఉన్నాడు. అలాగని గేట్ దగ్గర ఆగిపోయాడా అంటే ఆగిపోవాలా. ఇల్లు ఎక్కడుంది మరి? సొదొమలో ఉంది. 16వ వచనానికి రండి. అతడు తడవు చేసెను. ఆ ఇంట్లో ఉన్నట్టుగా మనం చూస్తాం. లోపట ఏ వచనంలో అది? అతడు తన ఇంటిలో 11వ వచనం, పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర. నెక్స్ట్ ఇల్లు. ఎవరైతే రాజీపడి బ్రతుకుతారో వాళ్ళ జీవితంలో డౌన్ ఫాల్ ఇలా ఉంటుంది. ముందు మనసులో పడిపోయాడు, స్వార్థం చోటు చేసుకుంది. తర్వాత ఎంపికల్లో పడిపోయాడు. ఆ తర్వాత రాజీ పడడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత శత్రువు చేతికి చిక్కాడు. శత్రువు చేతికి చిక్కిన తర్వాత అయినా జ్ఞానం రావాలి కదా. కానీ శత్రువు చేతికి చిక్కాక అబ్రహాము చేత విడిపించబడిన తర్వాత ఏమనాలి? అన్నా, లేకపోతే పెదనాన్న, నాది తప్పైపోయింది, బుద్ధిని ఎరక ఇలా వచ్చాను, నీ సహవాసం విడిచిపెట్టాను, నేను నీతోనే ఉంటాను అని అనాలి. కానీ పాఠం నేర్చుకోలే. నీతిమంతుని లక్షణాల కంటే బుద్ధిహీనుని లక్షణాలు ఎక్కువ కనపడుతున్నట్లుగా ఉన్నాయి. భయంతో చెప్తున్నాను ఈ మాట నేను. ఎందుకంటే బుద్ధిహీనులకు 100 దెబ్బలు కూడా నాటం.
కానీ బుద్ధి కలిగిన వానికి ఒక గద్దింపు మాట చాలు. 1 రెబ్యూక్ ఇది సినఫ్. కానీ ఇన్ని దెబ్బలు పడుతున్నా మళ్ళా అక్కడే ఉంటున్నాడు. చాలా విచారం కదండి. ఈ స్థితిలోకి శత్రువు చేతిలో చిక్కి కూడా ఎక్కడ కూర్చున్నాడు? గవిని దగ్గర కూర్చున్నాడు. అంటే మనం ఇలా అనుకుందాం, ఇలా రాసుకుందాం. లోకంలో పెద్దరికం కోరుకున్నాడు. పెద్దరికం ఎవరు కూర్చుంటారు ఆ బయట గవినుల దగ్గర? పెద్దలే, ఊరి పెద్దలు కూర్చుంటుంటారు. లోకంలో పెద్దరికం కోరుకున్నాడు. అర్థమవుతుందా? పరత్వం, తీర్మానాల్లో దూకుడుతనం, జీవితంలో రాజీ పడటం, చివరకు శత్రువు చేతికి చిక్కడం, ఆ తర్వాత లోకంలో పెద్దరికం. 19వ అధ్యాయం 8వ వచనానికి రండి. 19:8. పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. అనగా మిగతా వారిని దారి తప్పించటం. అది నేనే వివరించక్కర్లేదు. దారి తప్పించటం. ఈయన దారి తప్పాడు, కానీ ఇప్పుడు పిల్లలు కూడా దారి తప్పించే టైపులో. దేవుని వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, జాగ్రత్త. నువ్వు దారి తప్పితే అంతటితో ఆగదు, నీ పిల్లలు కూడా దారి తప్పుతారు. Once you are habituated to dual life, definitely you are laying path destruction of your family. ద్వంద్వ జీవితానికి అలవాటు పడిన ఏ వ్యక్తి అయినా తన కుటుంబానికి నాశన మార్గం పరుస్తూ ఉంటాడు. ద్వంద్వ జీవితం. ఇదే లోతులో కనపడుతుంది. పిల్లల్ని ఎలాగైనా చేసేయండి అంటున్నాడు. కడుపున పుట్టిన పిల్లల విషయంలో ఏ తండ్రి అయినా అలాగంటాడండి? అసలు ప్రార్థన చేయాలి అనక అసలు ప్రార్థన చేయాలని మనసే రావడం లేదు, ఆలోచనే రావడం లేదు. తను ఏదో చేయాలని ప్రయత్నం, దారి తప్పించడం. ఆ తర్వాత 19వ అధ్యాయం 33వ వచనానికి రండి. 19:33. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి. చాలండి. ఈ సందర్భంలో మనం చదివేది వ్యభిచార పాపం. కృపను ఏ రీతిగా దుర్వినియోగం చేసుకుంటున్నాడో అర్థమవుతుంది కదా. ముందు పిల్లల్ని దారి తప్పించడానికి తెగించాడు, ఆ తర్వాత వ్యభిచార పాపంలో పడ్డాడు. చివరికి దేవుని ప్రజలకు శత్రువులను ఏర్పరిచాడు. అది 7th డౌన్ఫాల్. ఆత్మీయంగా వెనుకబాటుతనం అక్కడ వరకు దారి తీస్తుంది. దేవునికి స్నేహితుడిగా ఉండవలసిన వాడు అక్కడ నుండి దేవుని స్నేహితుడికి స్నేహితుడిగా ఉండాల్సిన వాడు, అంతే కదా. అబ్రహాం ఎవరు? ఫ్రెండ్ ఆఫ్ గాడ్. మరి లోత్ ఎవరు? ఏ ఫ్రెండ్ టు ఫ్రెండ్ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవుని స్నేహితుడు, లోతు దేవుని స్నేహితుడికి స్నేహితుడు. ఆ స్థాయి నుంచి పడిపోయిన వ్యక్తి క్రమక్రమంగా దిగజారుతూ వచ్చి ఆఖరి డౌన్ఫాల్లో దేవుని ప్రజలకు శత్రువులను తయారు చేశాడు. మనకు తెలుసు కదా, అమ్మోనీయులు, మోయాబీలు, వారిద్దరూ లోతు యొక్క సంతానం. వారి గురించే మోషే ధర్మశాస్త్రంలో స్పష్టంగా రాశాడు. 10వ తరము వారైన వారు దేవుని సమాజంలో చేరకూడదు. అనైతిక సంతానం, విగ్రహారాధన, వ్యభిచారంలో పుట్టిన సంతానం దేవుడు ద్వేషించాడు. ప్రియులారా, ఇవి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే రాయబడ్డాయి. మన తీర్మానాలు ఎలా ఉన్నాయి, మన రాజీ పడే బ్రతుకు ఎలా ఉంది, తీర్మానాలు చేసేటప్పుడు మన దూకుడుతనం ఎలా ఉంది, తర్వాత
మన కుటుంబస్తులను దారిలో పెట్టే తనం ఎలా ఉంది, తర్వాత ఈ వ్యభిచార పాప విషయమై వైఖరి ఎలా ఉంది, మన కుటుంబంలో నుండి దేవుని సంఘానికి సహకారులు వస్తున్నారా, దేవుని సంఘానికి అపకారులు వస్తున్నారా? సోదరులారా, ఆలోచించేయండి. మరలా అడుగుతున్నాను ఈ ప్రశ్న. నీ కుటుంబంలో తయారయ్యే ప్రోడక్ట్ దేవుని సంఘానికి సహకారమా, దేవుని సంఘానికి అపకారమా? నీ ఇంట్లో ఏం ప్రోడక్ట్ తయారవుతుంది? నీ ఇంట్లో ఏం ప్రోడక్ట్ తయారవుతుందో ఆలోచించేద్దాం. ఎవరి విషయమై వాళ్ళే ఆలోచించేద్దాం. ప్రియులారా, ఈ ధ్యానాన్ని మనం ముగించక మునుపు లోతు చేసిన త్యాగాలు కొన్ని నేను త్వరగా చెప్తాను. ఏ విషయాలు తెగించాడో, ఎందుకు ఈ స్థితిలోకి అతడు పడిపోవాల్సి వచ్చింది అంటే, దేవునితో తనకు వ్యక్తిగత సంబంధం లేదు. దెర్ ఈజ్ నో పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అతని పతనములో 7 మెట్లు మనం చూసాం. ఇప్పుడు అతని పతనానికి కారణాలు మనం చూస్తున్నాం. 7 స్టెప్స్, 7 డౌన్ ఫాల్స్ మనం చూసాం ఇన్ బ్యాక్ స్లైడింగ్ ప్రాసెస్. ఇప్పుడు కొన్ని రీజన్స్ మనం చూద్దాం. అతను ఇలాగ పతనం అవడానికి కారణాలు ఏంటి? దెర్ ఈజ్ నో పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు, కానీ లోతును ఎప్పుడూ పిలిచినట్లుగా లేడు. సోదరులారా, సోదరీలారా, ఉదయం లేవగానే నీవు చేసే మొదటి పని ఏంటి? ఎవరి ముఖాన్ని చూస్తున్నావు? దేవునితో నీకు వ్యక్తిగతమైన సంబంధం ఉందా? డూ యూ హ్యావ్ పర్సనల్ రిలేషన్ విత్ గాడ్? విద్యార్థుల మధ్య పనిచేసే ఆ సంస్థలో దీన్ని చాలా బేసిక్ ఫౌండేషన్ ట్రూత్గా నేర్పిస్తారు. దాన్ని క్వైట్ టైం అంటారు, మౌన ధ్యాన సమయం. ఇఫ్ యు ఆర్ నెగ్లిజెంట్ ఇన్ దట్ ఏరియా, యువర్ లైఫ్ విల్ బి ఎంటైర్లీ కన్ఫ్యూజింగ్. ఆ విషయంలో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే నీ జీవితం అంతా గందరగోళమే. నో డౌట్ అబౌట్ ఇట్. దేవునితో వ్యక్తిగత సంబంధం లేని ఏ వ్యక్తి అయినా తన జీవితాన్ని గందరగోళంలో పడేసుకుంటాడు. కానీ అబ్రహాముకు దేవునితో వ్యక్తిగత సంబంధం ఉంది. నోవహుకు వ్యక్తిగత సంబంధం ఉంది. నోవహు తనతో చెప్పిన యావత్తూ చేశాను అంటే, ఇలా వద్దు అంటే మానేశాడు, ఇలా చేయి అంటే చేశాడు. దేవునితో నీకు వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడు దేవుడు నీతో సంభాషిస్తూ ఉంటాడు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో సంభాషిస్తావు, వాక్యం ద్వారా దేవుడు నీతో సంభాషిస్తాడు. నేను చాలామందిని, యవనస్తులను ఈ ప్రశ్న అడుగుతూ ఉంటాను ఆయా స్థలాలకు వెళ్ళినప్పుడు. వాక్యం చదువుతున్నారా అని అంటే, చదువుతున్నామండి అంటారు. ఎక్కువ మంది చదవట్లేదండి అంటారు. ఆ తక్కువ మందిలో మరి దేవుడు నీతో ఏం మాట్లాడాడు అంటే క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతారు. మరి అలాగైతే వాక్యం చదవటం దేనికి? అంటే ఏదో యాంత్రికంగా చదువుతున్నారు. మా అమ్మా నాన్న ఊరుకోరు కాబట్టి ఒక అధ్యాయం, వాళ్ళ కంటి తుడుపు కోసం ఒక అధ్యాయం, 2 అధ్యాయాలు చదివితే అడిగితే చెప్పటానికి, వాళ్ళ నోరులు మూపించటానికి సరిపోతుంది అన్నట్టు చదువుతున్నారు. దేవుడు నీతో ఏం మాట్లాడాడు? అది పర్సనల్ రిలేషన్. ఆ వాక్యాన్ని చదవడం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడాడు, ఏమి సరి చేసుకోమన్నాడు, ఏమి దిద్దుకోమన్నాడు, ఏమి మానమన్నాడు, ఏమి చెయ్యమన్నాడు, అది దేవునితో వ్యక్తిగత సంబంధం. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ ఆన్సర్, యూ డోంట్ హ్యావ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఏదో బైబిల్ చదువుతావు అక్కడ పెడతావు, పేపర్ చదువుతావు అక్కడ పెడతావు, వాక్యం చదువుతావు అక్కడ పెడతావు. ఏంటి దానివల్ల ఉపయోగం? పేపర్ చదువుతున్నావు అక్కడ పెడతావు, బైబిల్ చదువుతున్నావు అక్కడ పెడుతున్నావు, పుస్తకం చదువుతావు అక్కడ పెడతావు. నో యూస్. దేవుడు నీతో ఏం మాట్లాడాడు, దానికి నువ్వు లోబడుతూ చేసే ప్రార్థన, అది పర్సనల్ రిలేషన్ అంటే. వీటి లోతు పడిపోవడానికి మొదటి కారణం దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. సోదరులారా, మీరు నీతిమంతులుగా చేశారు, చేయబడ్డారు,
పడిపోకుండా ఉండాలంటే ఇది డెవలప్ చేసుకోండి. దేవునితో వ్యక్తిగత సంబంధం, పర్సనల్ రిలేషన్ విత్ గాడ్, ఫస్ట్ వన్. రెండవది చూడండి, దేవుని విషయాలలో సమర్పణ లేదు. ఇది రెండవ కారణం. దేవుని సంబంధమైన విషయాలలో సమర్పణే లేదు, తెగింపు లేదు, ఖర్చు పెట్టడం అసలు చేత కాదు. బలిపీఠం కట్టడం, శ్రమదానం చేయలేడు, డబ్బుని ఖర్చు పెట్టలేడు, దేవుని కొరకు తెగించలేడు, సమర్పణ లేని వ్యక్తి. దేవుని కొరకు నువ్వు ఏదైనా ఒక పరిచర్య, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత నువ్వు చేపట్టకపోతే, అది చేపట్టడానికి నీ విద్యో, నీ ఉద్యోగమో, నీ సంసారమో ఎప్పుడు ఇవే వీడి చుట్టే బ్రతుకుతూ ఉంటే ఓ సమర్పణ లేని వ్యక్తివి. ఓ సమర్పణ లేని వ్యక్తి తప్పకుండా సమస్యల్లో పడిపోతాడు. సమర్పణ కలిగిన వ్యక్తి సమస్యల్లో పడినట్టుంటాడు, కానీ ప్రభు తనను ఆశ్చర్యరీతిగా పైకి లేవనెత్తుతాడు. మొదటి కారణం, దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు. రెండవ కారణం, దేవుని విషయాలలో సమర్పణ లేదు. మూడవ కారణం, దేవుని స్నేహితునితో సహవాసం లేదు. నో ఫ్రెండ్షిప్ విత్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. నేను మిమ్మల్ని ఒక మాట అడగనా, అసలు మీ స్నేహితులు ఎవరు అడిగితే యవనస్తులు అంటారు ఫేస్బుక్ ఫ్రెండ్సా, ట్విట్టర్ ఫ్రెండ్సా, వాట్సాప్ ఫ్రెండ్సా అంటారు. వాళ్ళు ఎవరో నాకు అవసరం లేదు, కానీ నేను అడిగేది ఒకటే ప్రశ్న, ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్? నీ స్నేహితులు దేవునికి స్నేహితులేనా అని. నీ స్నేహితులు దేవుని స్నేహితులు కాకపోతే నువ్వు కూడా చెడిపోతావు అని నేను అంటల్లా, దేవుని వాక్యం చెప్తుంది. మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇది మామిడికాయల సీజన్ కదా. ఒక మామిడికాయ ట్రక్కులో నుంచి కుళ్ళిపోయిన మామిడికాయలు వాసన వస్తున్నాయి అంట. మామిడికాయలు కుళ్ళిపోయిన వాసన. అందులో బయట నుండి చూసే ఒక మామిడికాయ అనుకుందంట, ఈ మామిడికాయని నేను ఎలాగైనా బాగు చేయాలి అనుకొని అది ముందుకెళ్ళిందంట. వెళ్ళి ఆ మామిడికాయల ట్రక్కులోకి వెళ్ళింది. ఇది ఈ మంచి మామిడికాయ కుళ్ళిపోయిన మామిడికాయల దాంట్లోకి వెళ్ళింది. మీరు చెప్పండి, ఆలోచన చేయండి. ఈ కుళ్ళిపోయిన ట్రక్కులో ఉన్న మామిడికాయలు ఉన్న ట్రక్కులోని మామిడికాయలు ఈ మంచి మామిడికాయ వల్ల బాగవుతాయా, ఆ కుళ్ళిపోయిన మామిడికాయలు దీన్ని చెడగొడతాయా? సేమ్ థింగ్. నీ స్నేహితులు దేవుని స్నేహితులు కాకపోతే నువ్వు తప్పకుండా లోక స్నేహాన్నే నేర్చుకుంటావు. గుర్తుపెట్టుకో, లోక స్నేహము దేవునికి వైరము. అలాంటి వారికి యాకోబు వాడిన టెరిబుల్ వర్డ్ వ్యభిచారణులారా అన్నాడు. యు అడల్టరస్ అన్నాడు. దేవుని స్నేహితులు కాకుండా లోక స్నేహితులను సంపాదించుకునే వాళ్ళు అడల్టరస్. ఎవరు నీ స్నేహితులు? హూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? దేవుని స్నేహితుని స్నేహాన్ని వదిలేసుకున్నాడు. అది తర్వాత కారణం. దేవుని స్నేహితునితో సహవాసం వదులుకున్నాడు. మూడవదిగా అతను నాలుగవదిగా భార్య నుండి సహకారం లేదు. భార్యతో సహకారం లేదు. భార్య నుండి సహకారం లేదు. ఆ ఇంట్లోకి తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈయన హడావుడి ఎక్కువైపోయింది, కానీ భార్య దగ్గర నుంచి ఒక్క సహకారం కూడా లేదు. ఈయన హడావుడి చేస్తున్నాడు, నీళ్ళు ఇచ్చాడు, రొట్టెలు చేశాడు, పండుకోబెట్టాడు, అంతా చేశాడు. మరి అమ్మగారు ఎక్కడుందో?
బొమ్మనాకి వెళ్ళిందో, చందనాకి వెళ్ళిందో, రైతు బజార్కి వెళ్ళిందో, బీసెంట్ రోడ్ వెళ్ళిందో, ఏ రోడ్డు వెళ్ళిందో తెలియదు. మొత్తానికి ఆతిథ్యం కొరకైతే రాలా. ప్రభునందు ప్రియులారా, ఇదొక టెరిఫిక్ థింగ్. భార్యలైన వాళ్ళని నేను ఒక మాట అడుగుతున్నాను. మీ కుటుంబంలో మీ భర్తలు దైవభక్తి కలిగిన వారైతే వారికి మీరు సహకరిస్తున్నారా, ఎదురు చెప్తున్నారా? ఒకవేళ వారు భక్తి కలిగిన వారు కాకపోతే మీ విశ్వాసం ద్వారా భక్తి కలిగిన వారిగా మారేటట్లుగా మీ ప్రవర్తన ఉందా? థింక్ ఓవర్ ఇట్. ఆ తర్వాత పిల్లలతో సమన్వయం లేదు. నో కోఆర్డినేషన్ విత్ చిల్డ్రన్. అసలు ఈయన మాట్లాడేటప్పుడు అంత పిల్లలు కనీసం చేశారు, డాడీ నేను చపాతీలు చేస్తాను అనన్నా రావాలి కదా. సమన్వయం లేదు. సమన్వయం లేని జీవితం. తండ్రులుగా, తల్లులుగా, పేరెంట్స్గా మాట అడుగుతున్నాను. మందిరంలో పరిచర్య అయినా, ఇంట్లో పరిచర్య అయినా, పని అయినా, ఏదైనా కూడా సమన్వయం, కోఆర్డినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది అతని కుటుంబంలో లేదు. ఒకరికొకరు సహకారం లేదు, ఒకరి మధ్య ఒకరికి సమన్వయం లేదు. తర్వాత మాట చూడండి, 19వ అధ్యాయంలో ఆ మాట చదువుతాను. 19:14. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలు పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టారండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయు వాని వలె ఉండెను. అల్లుళ్ళ ముందు సాక్ష్యం లేదు. అలాగే తర్వాత మాట చూడండి, 16వ వచనం. అతడు తడవు చేసెను. ఆధ్యాత్మిక తీర్మానాల్లో చురుకుదనం లేదు. ఇవి కారణాలు, డౌన్ఫాల్కి కారణాలు. దేవునితో వ్యక్తిగత సంబంధం లేదు, దేవుని విషయాల్లో సమర్పణ లేదు, దేవుని స్నేహితునితో సహవాసం లేదు, జీవిత భాగస్వామి నుండి సహకారం లేదు, దేవుడిచ్చిన పిల్లలతో సమన్వయం లేదు, కుమార్తెలను పెండ్లాడనయ్యున్న అల్లుళ్ళ ముందు సాక్ష్యం లేదు, ఆధ్యాత్మిక తీర్మానాలు చేయాల్సి వచ్చినప్పుడు చురుకుదనం లేదు, లేజీ. చాలా మందికి వాక్యం వింటానే ఉంటారు ఆ స్థితిలో నుంచి బయటపడటానికి. నేను చాలా మందిని చూశాను, దేవుని వాక్యం విన్న తర్వాత నిమ్మకు నీరెత్తినట్లుగా, ఏనుగు మీద వర్షం కురిసినట్లుగా, ఏ చలనం లేకుండా వెళ్ళిపోయే వాళ్ళని చాలా మందిని చూశాను నేను. లోతు కంటే పెద్ద గొప్పవాళ్ళేం కాదు. నిజంగా దేవుని వాక్యం నీతో మాట్లాడితే స్పాట్లో విరిగిపోయి, నలిగిపోయి, నట్లు బోల్టులు ఊడిపోయినట్లు ఆయన పాదాల మీద పడిపోవాలి. కానీ లోతులు అది కనపడదు. అతడు తడవు చేశాను. వచ్చిన వాళ్ళకి ఎప్పుడెప్పుడు వీళ్ళ బయటపడేయాలా అని ఆశ ఉంది, కానీ ఎప్పుడు బయటపడాలన్న ఆశ ఇతనిలో లేదు. అందుకే మా నాన్న అప్పుడప్పుడు ఈ సామెత అంటూ ఉండేవాడు, మా అమ్మ మయ్యకు బట్టిన పిచ్చే గాని నాకు చదివేందుకు అని. అలాగే ఉంది. ఈ దేవదూతలకు బట్టిన పిచ్చే గాని నేను బయటపడతాం ఎందుకు అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఆధ్యాత్మిక తీర్మానాల్లో చురుకుదనం లేదు. సోదరులారా, ఆధ్యాత్మిక జీవితంలో అలసత్వం. అందుకే ఇందాక పాటలో పాడాంగా మనం, ఆత్మీయ బ్రతుకులో అలసత్వం, ఇహలోక విషయాల ప్రాముఖ్యం. తిండి దగ్గర రాజీ పట్టలేదు. లాక్డౌన్ పీరియడ్లో కూడా శుభ్రం దగ్గర రాజీ పట్టలేదు. మెజారిటీ లేండి, అందరు కాదు. కానీ ఆత్మీయ విషయాల్లో మాత్రం రాజీ పడిపోతున్నారు. ఆ చురుకుదనం కనపట్టలా.
అరే మిగతా రోజుల్లో వాక్యం చదువుకోవడానికి టైం లేదు కదా, ఈ సమయం దేవుడిచ్చాడు కదా, ఎక్కువ సమయం చదువుదాం, ఒక గ్రంథాన్ని పూర్తి చేద్దాం, బైబిల్ పూర్తి చేసేద్దాం, నా జీవితంలో మళ్ళీ ఇలాంటి సమయం రాదేమో, ఆ చురుకుదనం లేదు. అన్నిటికంటే ఆఖరిది, ఎంత జరుగుతున్నా తనలో పశ్చాత్తాపం లేదు. ఇదంతా గమనించండి. నిజంగా పశ్చాత్తాపడేవాడైతే 14వ అధ్యాయం తర్వాతే వచ్చేయాలి. పెదనాన్న పొరపాటు అయిపోయింది, అన్న పొరపాటు అయిపోయింది, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, ఇదిగో నా తీర్మానం ఎంత దూరం తీసుకొచ్చిందో అని అనాలి. కానీ ఆ మాట అనలా. ఆ తర్వాత సొదొమలో నుండి కూడా బయటికి తీసుకొచ్చారు వీళ్ళు కష్టపడి దూతలు. బయటికి తెచ్చిన తర్వాత పట్టణం అంతా కాలిపోయింది, భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, పిల్లలు వ్యభిచారంలాగా మారిపోయారు. అరే ఏంటి నా పరిస్థితి, నా కుటుంబం పరిస్థితి ఏంటి, మా అన్న మేమిద్దరం ఒక స్థలంలోంచి బయలుదేరి వచ్చాం కదా, ఆ బలిపీఠపు అనుభవం నాకు కావాలి, ఆ సహవాసం నాకు కావాలి, దేవుడి నీతిమంతుడని దేవుడు నన్ను ఎంచాడు, కృప నా పట్ల చూపాడు, తిరిగి నేను అక్కడికి వెళ్ళిపోవాలి అన్న ఆలోచన ఉండాలిగా. అది లేదు. పశ్చాత్తాపం లేదు. అందుకే లోతు ముగింపు మనం చూడం. వీ నెవర్ సీ లార్డ్స్ ఎండింగ్. పరిశుద్ధాత్ముడు దాన్ని మరుగు చేశాడు. ఈ వాక్యం అంతా విన్నాక నీ వ్యక్తిగత విషయంలో, నీ కుటుంబ విషయంలో పశ్చాత్తాపం లేని వ్యక్తిగా మిగిలిపోతావా? ఆలోచించండి. మళ్ళా చెప్తున్నాను, దేవునితో సంబంధం లేదు, దేవుని విషయాల్లో సమర్పణ లేదు, దేవుని స్నేహితునితో సహవాసం లేదు, జీవిత భాగస్వామి నుండి సహకారం లేదు, దేవుడిచ్చిన పిల్లలతో సమన్వయం లేదు, అల్లుళ్ళ ముందు సాక్ష్యం లేదు, ఆధ్యాత్మిక తీర్మానాల్లో చురుకుదనం లేదు, ఎంత జరిగినా పశ్చాత్తాపమే లేదు, చేమగుట్టినట్టుగా కూడా లేదు. బాధపడ్డాడేమో కానీ బయటికి కనపడలా. కానీ అబ్రహాము చూడండి, దేవుడు తనతో మాట్లాడకపోయినా ఇండైరెక్ట్గా మాట్లాడిన 13వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకు చేరను. అందుకే దేవుని స్నేహితుడయ్యాడు. కానీ ఇన్ని విషయాల్లో నేరుగా దేవుడే జోక్యం చేసుకొని ప్రయత్నం చేసిన పశ్చాత్తాపం అనేది అతనిలో రాలేదు. లోతు సంగతి వద్దులే, ఈరోజు మన సంగతి ఆలోచిద్దాం. ఈ సంగతులన్నీ విని మనం ఎలా జీవించబోతున్నాం, ఎలాంటి తీర్మానం చేసుకుంటున్నాం ఆలోచించండి. ఆ పశ్చాత్తాపం వస్తుందంటారా? ఉందంటారా? ఉంటే మోకరించండి, ప్రార్థన చేద్దాం.